అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రని రైట్. నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో ఈ మధ్యకాలంలో ఒక ఇది చూస్తుంటే మంచి సాంగ్స్ కావచ్చు అండ్ ట్రైలర్ అండ్ టీజర్ కావచ్చు అద్భుతంగా అనిపించింది. ఇది మీకు బాగా పనికొస్తుందని తీసుకుని వచ్చేసా. ఎందుకంటే మనకి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు ఏమని తెలుసుకుందాం. అండ్ డ్రింకర్ సాయితో నాన్ డ్రింకర్ రాజేష్ గారు కాసేపు మాట్లాడేసుకుందామా. హాయ్ 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 హాయ్. ఏంది భయ్య నాన్ డ్రింకర్ రాజేష్ గారు అంటే వీళ్ళందరూ తాగుబోతులు, నేను మాత్రం చాలా పత్తిత్ అన్నట్టు. మన దాంట్లో చాలా డైలాగులు ఉన్నాయి భయ్య, ఈ డైలాగ్ వచ్చేది. సో అవన్నీ కాదు కానీ కెమెరా కొంచెం ఆన్ ఒకటి కెమెరా వెనక్కి వెళ్తే ఒకటి అంతేనా? అంతే. ఏదైనా సార్ సాయి గడ్ జెన్యూన్ సార్, ఎక్కడైనా ఒకేలాగా ఉంటాడు. అదే మా బాధ. అక్కడ జెన్యునా కాదని తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చాం. బుద్ధిగా కూర్చున్నాం చాలా పద్ధతిగా. సో మనం లాస్ట్ టైం మనం కలిసాము అండ్ ఒక మంచి కంటెంట్తో వస్తున్నాను అన్నారు. బట్ ఇంత మంచి కంటెంట్తో వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుంది చూడు, గట్టిగా కనెక్ట్ అయిపోతుంది భయ్య. అర్థమైపోతుంది, బయట కూడా గట్టిగా మోగుతుంది. ఫోన్లే ఇలా మీరు చెప్తేనే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పవలసిన లేదు, ఆల్రెడీ అక్కడ గట్టిగా ఉంది. అండ్ మీకు కూడా తెలుసు బాగా నటిస్తారనమాట. ఏదో పద్ధతిగా మీరు చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఆల్రెడీ ట్రోల్స్ మీమ్స్లో చూస్తున్నాం, మంచిగా వైరల్ అవుతున్నాయి. మంచి చెడులు రెండు మధ్యన. సరే ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు కూడా కంటెంట్ గురించి కాకుండా మీ కవర్లు ఎక్కువ అవుతున్నాయి అంటారు. సో సినిమా గురించి మాట్లాడదాం. డ్రింకర్ సాయి టైటిల్లోనే పెట్టేశారు అండ్ మీ ట్రైలర్ టీజర్లో కూడా గట్టిగా చూపించారు. గట్టిగా అంటే గట్టిగా డైలాగ్ కావచ్చు, లేకపోతే అంటే గట్టిగా డ్రింక్ చేస్తున్నట్టు ఇలాంటివి గట్టిగా అంటే అన్నీ అలాగే వినిపిస్తాయి. గట్టిగా అంటే ఇప్పుడు గట్టిగా అంటే వేరేది, మనం గట్టిగా అన్నా ఇంకా గట్టిగా అయితే వినిపిస్తాయి. సో ఏంటి అంటే ఈ ప్రాజెక్టు మీరు ఎలా వెళ్ళారు ఈ ప్రాజెక్టులోకి? అంటే ఎంత అద్భుతమైన బేబీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రయల్స్లో ఉన్నా. ఆ టైంలో సత్యానంద్ సార్ కాల్ చేశారు, బాబు ఒక ఆడిషన్ వెళ్ళి ది బెస్ట్ ఇవ్వాలి, చాలా బాగుంది కదా, నాకు ఎందుకో బాగా క్లారిటీగానే చెప్తాను రా. ఇన్స్టిట్యూట్ అయిపోయిన వెంటనే ఇదే? అవును. మరి మధ్యన వచ్చిన సినిమాలో నాకు ఫస్ట్ ఈ మూవీ యాక్చువల్గా నేను ఓకే అయింది, కానీ అంటే నాకు కూడా పర్సనల్ మిస్ అయిపోరా లేకపోతే మేము మిస్ అవుతాను అనేసి క్లారిటీ. ఓకే, నాకు అసలు ఈ కథ నేను విన్నాక నాకు ఖచ్చితంగా నాకు ఫౌండేషన్ అయ్యేది ఈ మూవీ అని నాకు అనిపించింది. యాక్చువల్లీ నా మనసుకే అనిపించింది, నా బ్రెయిన్కే అనిపించింది. సత్యానంద్ సార్ చెప్పారు, నువ్వు ది బెస్ట్ ఇవ్వు, చాలా బాగుంది కదా, నాకు ఎందుకో నాకు బాగా గురిగా ఉంది బాబు ఈ సినిమాతో నువ్వు అందరికీ తెలిసిపోతావు, నువ్వు అనేవాడివి హీరోస్ లిస్ట్లోకి యాడ్ అవుతావు అని చెప్పారు. నేను చెప్పిన వెంటనే వెళ్ళిపోయాను. ఆయన చెప్పారు నాకు, చిరంజీవి గారి ఫ్రెండ్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా వాళ్ళ కాంపౌండ్లో ఆయనే అని చెప్పారు. వెంటనే వెళ్ళాను, సార్కి నచ్చాను. వద్దు క్యారెక్టర్కి జనరల్గా ఒక వ్యక్తి అమ్మాయిలకి నచ్చినాడంటే ఓకే, అబ్బాయిలకి కూడా ఈ మధ్య నచ్చేస్తాను నువ్వు, అది ఎక్కువ. ఓకే, దీనికన్నా ముందు అది రిలీజ్ అయిపోయింది కాబట్టి అంటే కొంతమందికి సర్టికులర్ పీపుల్కి అయితే ఓకే అర్థమైపోయింది. సో ఈ సినిమా అంటే నాకెందుకు దానికన్నా ముందు ఇదే వస్తే బాగున్నాయేమో అనిపించింది. ఎట్లా ఉంది, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరిగిద్ది. అది మంచి కథ, ఆ మూవీ కూడా మంచి కథ. ఓకే, సో కథలోకి వెళ్ళిపోదాం. సో అంటే ఎలా క్యారెక్టర్ ఉందంటే ఫుల్ మాసి క్యారెక్టర్. నాకు తెలిసినంత వరకు మా బ్యాచ్లు చాలామంది ఉన్నారు ఇలాంటివి. సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది అనమాట. ప్రతి బ్యాచ్లో సాయిగాళ్ళు అంటాడు ఉంటాడు. కానీ ఈ సాయి అనే పదం ఒక 4 నెలల క్రితం గట్టిగా వైరల్ అవుతుండేది. ఈయన యాక్చువల్గా వీడియోలు చేయించింది. అవునా? సాయి అనేది వైరల్ అవ్వాలి ఇన్స్టాలో, ఆ సాయి గారి మీద ఆడేసుకోవాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఆడుకోవాలండి బాగా అని చెప్పి కరెక్ట్గా ఈ కథ మొదలుపెట్టి హీరోని సెలెక్ట్ చేసుకున్న ఒక కరెక్ట్ 1.5 year బ్యాక్ ఇన్స్టాలో మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడే మోగింది సాయి హ్యాష్టాగ్ సాయి, ఎవడి సాయి అంటే ఎవరికాడు పులిహార సాయి, ఒకడు ఎక్కడున్నావు సాయి, అరే సాయి ఇంతమంది వెయిట్ చేస్తారు అమ్మాయిలు. ఆయన అగిపోలు వెలిగించారు, అది ఎవరికాళ్ళు అది మన సాయి అనేవాడు జనాల్లో తీసుకెళ్ళాలని చెప్పి ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్ వదిలేశాను. అట్లా సాయిని ఫస్ట్ సృష్టికర్త ఇక్కడ ఉన్నారైతే ఎక్కడో తిరిగినాం జనాల్లో పంపించాం. అది సాయి ఎందుకు పెట్టుకున్నాం అంటే ప్రతి ఇంట్లో ఉంటున్నాడు సాయి, మ్యాక్సిమం ప్రతి ఇల్లు కాదు, ఒక 4 ఇళ్ళలో ఒక సాయి ఉంటాడు. ఆయన కూడా దేవుడి పేరు పెట్టారు. చాలామంది డ్రింకరు సాయికి డ్రింకర్ అని పెట్టావు. కొంతమంది మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు సాయి గారు అని పిలు,
పిలవ కదా, ఎరా సాయి, అరే సాయి, ఆ సాయి గారిని 4 బేకండి ఇంతే కదా, ఆ సాయి గారిని రమ్మనరా అంటారు తప్ప మీ దేవుడి పేరు పెట్టుకో. సాయి బాబు గారు, సాయి గారు రండి, నా సాయి ఆ సాయిడు మన ఇళ్ళలో పెరిగే సాయి. నేను దేవుడు, నా సాయిబాబా భక్తుడు నేను. ఇంకో విషయం భయ్య, నేను సాయిబాబాని బాగా నమ్ముతా. బాగా అంటే నా ప్రతి పనికి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే నాకు. కథ రాసుకుంది షిరిడీలో, డైలాగ్ వర్షన్ కంప్లీట్ చేసిన షిరిడీలో. సాయిబాబా ఎలా మాట్లాడతారు చెప్పండి. అలా కదా నిజంగా చిన్న విగ్రహం తెచ్చుకున్నా షిరిడీ. ఓకే, ఎవరుంటారు, నేను ఇద్దరు మాట్లాడుకుంటాం. అంటే చాలామంది తెలియదు ఇప్పుడు ఓపెన్ భగవంతుడి మీద జోక్స్ కాదు, ఎవరు వేయకూడదు భయ్య దేవుడు. నేనేంటంటే ఏంటి వాళ్ళు ఎలా చేసావు అయిపోద్ది అనుకున్నాగా, ఏదైనా నువ్వు ఏది నడిపించినా నువ్వు మంచిగా చేస్తావు నాకు తెలుసు, సరే రేపు చూద్దాంలే అట్లా మాట్లాడుకుంటాను. నాకు ఎందుకు అదే మీ రియల్ లైఫ్ కూడా, రియల్ లైఫ్లో మా అలీ గారు ఒక సీన్లో ఉంటుంది, అమ్మా లక్ష్మి. అది కామెడీ భయ్య, అది కామెడీ, సీరియస్, అది కామెడీ, సెన్సిటివ్గా చెప్తున్నా. ఇది సీరియస్గా నేను ఆయనతో మాట్లాడుకుంటా పర్సనల్గా. అట్లాగే నేను ఈ టైటిల్ పెట్టబోయే ముందు 4 టైటిల్స్ రాసుకున్నా. ఒకటి ఉదయం అని, ఒక సైరన్ అని, ఒక సంథింగ్ కథకు తగ్గట్టుగా రాసుకొని షిరిడి తీసుకెళ్ళి బాబా పాదాల దగ్గర పెట్టాను. మొత్తం పేర్లు 4 పేర్లు. ఆయన నాకు ఒక పేరు ఇచ్చాడు, డ్రింకర్ సాయి ఉంది దాంట్లో. ఇది కూడా ఎందుకంటే బాబా గురించి చెప్తా, నేను బాబా మీద నేను తప్పుడు మాటలు మాట్లాడలేదు, అందుకని చెప్తున్నా. డ్రింకర్ సాయి ఇచ్చాడు. సినిమా స్క్రిప్ట్ మొత్తం అయిపోతే ఇద్దరు వెళ్ళాం. ఇతని పేరు కూడా సాయి రియల్గా, ఇంట్లో అందరూ సాయిని పిలుచుకుంటారు, సాయి అని పిలుస్తారు. అట్లా మాకేంటంటే ఆ సాయి, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత కూడా, ఇప్పుడు ట్రైలర్ టేజర్ ఏమి చూసారు అనుకున్న వాళ్ళు కూడా సినిమా చూశాక నిజంగానే బాబా మంచి టైటిల్ ఇచ్చాడు అనుకుంటారు. డ్రింకర్ అనేది బూత్ కాదు కదా, ఆడు చేసే బిహేవియర్ని బట్టి వచ్చిన పేరు అది డ్రింకర్ అనేది, అంతే కదా. అట్లా బాబా యొక్క, సాయిబాబా యొక్క బ్లెస్సింగ్స్ నా పరిధానంలో ఉన్నాయి. నేను అనుకున్నాం మొన్న డేట్ 25 వెళ్దామా 27 వెళ్దామా అని అనుకున్నాం. అసలు ఎందుకు నాకు ముందుగా ఛాన్స్ అని చెప్పి స్లిప్లు వేసా, 27 వచ్చింది, మాట్లాడే పనే లేదు ఇక్కడ. సూపర్ సూపర్. అట్లా నేను నమ్ముతాను కూడా మీకు సాయి కలిసి నమ్ముతాను. రియల్ లైఫ్ సాయి కూడా ఏదన్నా చూసుకుంటాడు. బాధ వచ్చిందని చెప్పి నేను ఏంటో ఇలా జరిగిందని కాదు, ఏం మంచి తిత్తాలు అనుకుంటాను నేను, అట్లాగే అనుకుంటాం. నాకు హీరోయిన్ విషయంలో అదే కోరుకున్నాను నేను. నాకు అంతా మంచి టీంని ఇచ్చాడు బాగా, వెనకమాలను చేసుకుంటున్నాడు ఆయన, అంతే నీ పనులు చేసుకోవాలి నేను ఉంటాను వెనకమాల అన్నట్టు. కానీ ఆయనే నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే అప్పుడప్పుడు వచ్చింది మాకు. నిజంగా అంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది సీరియస్లీ. ఇదైతే అంటే మేము ఎవరిని అంటే ఎలా ఉంటుందో చెప్పేస్తాం, వాళ్ళు ఎలా అనుకునే మా లేదు. సో ఆ ట్రైలరు టీజర్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన ఆ సాయి, అప్పుడు మొదలెట్టిన సాయి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో సూపర్. అండ్ చాలా పద్ధతిగా ఒకరు కూర్చోనరు, కలిసిద్దాం. హాయ్, తెలుగు ఆతారా? मेरा हिंदी नहीं आता, मेरे को उतना ही तेलुगु आता है, मिक्सिंग करेंगे, मिक्स कर सकते हैं. ఓకే, ఇప్పుడు వరకు చాలు. సో ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా? సో మీరు చాలా క్యూట్గా ఉన్నారు భయ్య, చిన్నగా అంటే ఓకే. అండ్ ఎలా వచ్చారు దీంట్లో? అంటే ఫ్లైట్లో ట్రైన్లో ఉన్నాను కదా, మళ్ళీ పంచలేదు మధ్యన ఎక్కువ అయిపోతాను. సో హౌ డు యూ అప్రోచ్? తెలుగు వచ్చి అర్థమవుతుంది కదా, అమ్మయ్య చాలు, నెక్స్ట్ సినిమాకి ప్రాక్టీస్ అయిపోయింది. చెప్పండి, నేర్పించేసావు సాయిదా అంతా సాయిదా. తప్ప హిందీ ఇంగ్లీష్ నాకు జోలు కూడా ఎలా ఓకే. నేను తప్పనిసరి పరిస్థితులు ఆమె నేర్చుకోవాల్సి వచ్చింది. నేను తెలుగు తప్ప ఈయన ఏ భాష మాట్లాడను, కనీసం అర్థం కూడా చేసుకోండి, నేనే తెలుగు అర్థం చేసుకున్నాను చెప్పి ఆ పిల్ల అలా. నేను ఇప్పుడు మాట్లాడిన తెలుగే. అండ్ ఏంటి ఈ స్క్రిప్ట్ గురించి అంటే మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? అండ్ ఈ స్క్రిప్ట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఓకే చెప్పడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా, సో ఏది? హిందీలో చెప్పాను, మీ ఇష్టం, అర్థమైన తెలుగులో అయితే చాలు. ఓకే, मैं हिंदी में बात करती हूँ. तो मैं मुंबई में थी, तो मुझे एक दिन ऐसे ही कॉल किया, मेरे मैनेजर थे जमीत भैया, तो उन्होंने बताया कि एक స్వీట్ ఏమైనా తిన్నారా? स्वीट స్వీట్ కానా కాయే కొంచెం లవ్ మరి స్వీట్ ओके. जोर से बोल. तो मैं मुंबई में थी, तो वहाँ से मुझे पता चला कि मूवी का ऑडिशन है मेरा कल ही. तो मैं मतलब रेडी थी एकदम कि ओके ऑडिशन है करके. तो एक दिन बाद ही मैं हैदराबाद में आ गई. हैदराबाद में आके सबसे मिली, बहुत अच्छा लगा. सर ने बताया कि क्या है कैरेक्टर के बारे में. फिर उसके बाद मेरा ऑडिशन हुआ. ऑडिशन के बाद कॉन्ट्रैक्ट साइन हो गया, और अभी बस फटा ऑडिशन साइन करे, प्रमोशन 4 hours చూస్తే హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్న టైం దగ్గర 6 months వచ్చింది.
6 months నుంచి నాకు వస్తున్నారు నాకు ఆ క్యారెక్టర్ నాకు కరెక్ట్ అవ్వట్లేదు. అంటే హీరోయిన్నా? ఓకే ఓకే. ఎందుకు కరెక్ట్ అవ్వలేదు నాకేమి నేనే ఊహించుకున్నానండి క్యారెక్టర్. జెనీలియాలో మన బొమ్మరిల్లులో అవును. అయితే ఏంటంటే బొమ్మరిల్లులో ఆ జెనీలియా ఎలా ఉందో నాకు అలా ఊహించుకున్నాను నేను క్యారెక్టర్ని. ఇక నాకు ఇన్స్టాలో నేను వెతుకుతున్నాను, మా ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఇస్మాయిల్ గారిని, ఆయన వెతుకుతున్నాడు. ఒక హీరోయిన్ విషయంలో ఏంటంటే ఆయనే చూశాడు అమ్మాయిని. చూడండి ఈ అమ్మాయి ఎలా ఉందంటే ఏమై సూపర్గా ఉంది సార్ అని చెప్పి సో తీసుకొని నేను అమ్మాయికి చిన్న స్టిక్కర్ పెట్టి చూసుకున్నా ఫోటోకి. నాకు పెట్టుకుని చూసుకున్నా ఫోన్లో ఫోటోకి పెట్టుకుంటే నాకు అప్పుడు సౌత్ ఇండియన్ మన 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 తెలుగు అమ్మాయిలాగా నాకు అప్పుడు అనిపించింది. ఓకే బాగుంది, ఉన్న అందరిలో కల్లా ఏమన్నా బెటర్ అనిపించింది. ఒకసారి పిలిపించి మనం యాక్టింగ్ కూడా చేస్తా చెక్ చేసుకొని అప్పుడు మనం ఓకే చెప్తామంటే అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించాం అనమాట. తెలుగు అమ్మాయి కదా, ఇంకా తెలుగులో అంతే. వచ్చిన తర్వాత గొప్పతనం ఏంటంటే అవును తెలుగులోకి కానీ కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న చిన్న వయసు మన ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ లేదు. ఫ్రెష్గా ఉంటుంది అమ్మాయి, అందరికి నచ్చుద్ది కుర్రోళ్ళకి. అంటే మరీ చిన్న వయసు కాదు కదా. నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్పాయి సుమారుగా? నువ్వు ఎంత అనుకుంటున్నావు అమ్మాయి ఏజ్? చాలా క్యూట్గా ఉన్నారు కానీ ఒక 20 అంతే. కరెక్ట్ 19-20 అది వద్దు మరి అన్నీ చెప్పకండిలే, కాస్త గెస్ట్ చేశాను కదా కొంచెం చెప్పచ్చుగా. అప్పుడు నేను తీసుకున్నప్పుడు చేశాను అట్లా ఈ ఏజ్లో ఎవరు లేరు. మూవీ స్టార్ట్కి 20 అది ఈ ఏజ్లో ఎవరు లేరు. కొంచెం అబ్బాయిలు కూడా ఎక్కువ ఇట్లా క్యూట్గా ఉన్న అమ్మాయిలు ఇష్టపడతారు, కుర్రోళ్ళు మాస్ పీపుల్ అంతా. మన సినిమా మాస్ సినిమా. మీ టార్గెటే మాస్ అర్థమైపోతుంది. మాస్ కుర్రోళ్ళు టార్గెట్ పెట్టినారు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హీరోయిన్ హీరో, డైరెక్టర్ ఎవరు, యాంకర్ ఎవరు అంతే సార్. ఓపెన్ మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిని చూసే ఫస్ట్ అయితే నాకు ఎందుకంటే అంటే ట్రైలర్ కానీ పోస్టర్ కానీ వీళ్ళిద్దరిని చూస్తున్నా. మన ట్రైలర్ చూసావు కదా, ట్రైలర్ ఇద్దరు కాకుండా వేరే ఊహించుకోవాలి కష్టం, చేయలేము అది. నాకు అందుకే హీరో హీరోయిన్ బాగుంది, ఇద్దరు బాగుంది. మధ్యన ఆ సీన్స్ అన్న కొన్ని క్యూట్ మూవీలో వాటర్ బస్ అది కూడా మందేనా మాకు చెప్పాలి కదా సార్, మా టీజర్లో చూసింది నేను చూసుకోండి. లేదు అంటే జనాలు తెలిస్తుంటారు బంగారం ముందు నేలపాలు చేసిన బాధపడతారు ముందు బాబులు. ముందు బాబులు ఆ బాధపడకూడదు భయ్యా, బాధపడిపోతారు. ఓకే, ఎందుకంటే ముందు అనేది జస్ట్ చుక్క పడిన అది కాకపోయినా సరే బాధపడతాడు వీడు. అరే ఎంత పాటు చేశారు ఇలా అవసరం, నాకు ఇచ్చిన తాగిచ్చాను సాయంత్రం. సో అండ్ మీకు అంటే స్క్రిప్ట్ వినేటప్పుడు ఒక పాయింట్ బాగా నచ్చుతుంది, అంటే ఎంతున్నా సినిమా ఒకటి వచ్చిందంటే నచ్చితేనే ఈ మధ్యన చేస్తున్నారు ఎవరైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? कनेक्ट एक्चुअली फिल्म मेन जो लाइन है ना, जो मेन लाइन है वो मुझे कनेक्ट हुआ. लाइक जो मेन मोटो है फिल्म का वो बहुत स्ट्रॉन्ग है, तो उससे मैं कनेक्ट हूँ. आपको पर्सनल लाइफ में साई ఉన్నాడా? नहीं है, सिंगल है, रेडी टू मिंगल, रेडी వాళ్ళకి చెప్తాను భయ్యా. అంటే వచ్చేది మమ్మల్ని ఎంటర్ చేయడానికి, అప్పుడు అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేయడాక ఇక్కడ ట్రెండ్ లోకి వచ్చినారు అనుకో. నువ్వేమో మామూలు ఎంటర్ రమ్మంటే మామూలు షర్ట్ వేసుకొచ్చేవాడు, ఇప్పుడు లోపల టీ షర్ట్ వేసుకొని వచ్చి కొంచెం అదేదో బొమ్మ కూడా వేసుకున్నావు లోపల. బాగానే పరిశీలిస్తాను. కాదు ఏంటి అసలు ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లా. మీరే అన్నారు కదా ఇందాక, సో వాళ్ళిద్దరిని చూసే వస్తారని. కొంతమంది వాళ్ళని చూసి వస్తారు, మాలంటే మా బ్రదర్ని చూసి వస్తాం. ముందు అమ్మాయి నో అంటే సార్ నేను రెడీ ప్రతాప్ భయ్యా. కాకపోతే ఆడియన్స్ కూడా కుర్రలు కూడా అలా కోరుకోలేము. అదే కదా కావాలి థియేటర్లో. ఇప్పుడు సరే అదే మీరే నీ పర్మిషన్ ఇచ్చింది భయ్యా, రెడీ ఓకే అయితే దండయాత్ర ఇంకా పంకులాగా ముందుకి. డార్లింగ్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి డార్లింగ్, పాన్ ఇండియా మూవీలు అయిపోయినాయి. సో తెలుగు మూవీల మీద అదర్ స్టేట్ వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది, ఎలాంటి స్క్రిప్ట్లు తీస్తారు, ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని. సో ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దానికి నీకు అనిపించిన కొత్తదనం ఏంటి? సో ఎవరికి అంటే పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ పాయింట్ కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నాను? సార్ చెప్పారు కదా మెసేజ్ అని, దీని సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే దానికి ముందు ఆ సోల్ నేను ఏ సినిమాలో చూడలా, అది కొత్తగా అనిపించింది నాకు. అది భయ్యా నాది ఒక రిక్వెస్ట్, నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు, మామూలుగా బయట ఎలా మాట్లాడుతావు, నీ స్లాంగ్ అలా మాట్లాడు బాగుంటుంది. సో అవన్నీ ఏమో కానీ జనరల్గా కొంతమంది పీపుల్ ఉంటారు, అదే ఆ బార్ షాపుల దగ్గర ఉన్న వాళ్ళు, అన్నీ గుడిసిపోయిన వాళ్ళు,
మన భాషలో. ఓకే, మన భాష అంటే డ్రింకర్ సాయి భాష. ఆ డ్రింకర్స్ అన్నా ఓకే ఓకే. ఆ భాషలోకి వచ్చినాం. మరి బయటికి వెళ్తే మళ్ళీ ఈ సాయి ఏం తాగుతాడా, తాగడు. మరి ఆ సాయి కొట్టుడే కొట్టుడు. అంటే ఆ డైలాగులు కొన్ని ఉన్నాయి జనరల్గా అందరూ వాడే డైలాగులు అవి. ఎవడైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా అదే డైలాగ్ వస్తుంది, అమ్మాయి దగ్గరైనా అవే వస్తాయి. బట్ మూవీ పరంగా వచ్చేసరికి ఏవైనా ఇలాంటి చిన్న దొరికితే అలాంటివి వాడచ్చా, అలాంటివి అనొచ్చా అని జనరల్గా అంటారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పు. కాదు భయ్య, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూపించాలి. ఆ క్యారెక్టర్లో చూపించేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే అలా చూపిస్తేనే న్యాచురల్గా ఉంటుంది, ఈజీగా కనెక్ట్ అవుటాక ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఈ ఓన్లీ పాజిటివ్స్ చూపిద్దాం, నెగిటివ్స్ చూపిద్దాం. క్యారెక్టర్ అన్నాక పాజిటివ్ ఉంటుంది, దాంట్లో నెగిటివ్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. అది వాడికి తప్పుగా అనుకోవచ్చు. రియాలిటీ చూపించాలి ఏదైనా క్యారెక్టర్కి. డ్రింకర్ సాయి ఇప్పుడు నువ్వు ఒక స్లాంగ్లో మాట్లాడతావు, నీది ఒక స్టైల్ ఉంటుంది, నాదొక స్టైల్. డ్రింకర్ సాయి గట్టి స్టైల్ వాడు అలాగే మాట్లాడుతాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా మాట్లాడతాడు. తను ఎలా అయితే అలాగే చూపించాలి కదా. ఈ చూపుకి అర్థమైంది భయ్యా, అది రొమాంటిక్ కసి అంటే కొంచెం కసి అంటే అలా కాదు. కాదు కాదు భయ్య, ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు మనోడిని అడిగావు కదా, అవన్నీ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కదా, దాన్ని కొంచెం హైలైట్ చేస్తున్నారంటే ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళ సినిమాకి వచ్చే బ్యాచ్ కాదు భయ్య. ఓకే, ఎవడైతే విని ఎంజాయ్ చేస్తున్నాడో ఆడి సినిమాకి రెడీగా ఉండే బ్యాచ్ అది. ఆ డిస్కస్ చేయడు, ఏంటి ఎలా ఉంది, డైలాగ్ ఏంటి అలా ఉంది అసలు అడగడాడు. సైలెంట్గా వచ్చేస్తాడు, థియేటర్ చూసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాడు. నా క్యారెక్టర్ కొంచెం అలా మాడిపోయాడు అని. ఎప్పుడైతే ఈ బూతులు ఎక్కువైంది అసలు థియేటర్కి రారాడు గురించి మనం ఆడుకున్న ఉపయోగం ఏంటి? అక్కడే తీసుకెళ్ళారు చెప్తున్నా, అదే ఏం కాదు, ఏదైనా ఒక్కొక్క సినిమాకి చెప్తున్నాను. థియేటర్ రాడాడు. ఇప్పుడు మన టీజర్ కింద కొంతమంది కామెంట్లు పెడతారు, ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు మాట్లాడుతుంటే ఊరికే ఆడికి స్కిచ్చేటట్టు 4 మాటలు మాట్లాడితే ఆ నోట్లో నుంచి ఫస్ట్ మాట మన సినిమాలో డైలాగ్. నోట్లో నుంచి ఫస్ట్ మాట అది. మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అదే ముందు అనుకునేటప్పుడు కృష్ణనగర్ గట్టి అక్కడ తిరిగినారా? నేను తిరిగేదే అక్కడ. ఆడ తిరగడం ఏంటి, నేను వచ్చింది అక్కడి నుంచి. నేను జూబ్లీస్ పర్సన్ కాదు, నేను ఇందిరానగర్ కృష్ణనగర్ పర్సన్. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా క్లిక్ అయ్యాక కూడా ఆయన అక్కడే తిరుగుతారు. నాకు 100 సార్లు చెప్పారు ఆ విషయం. ఇదిగో మహేష్, నాది ఇదే బండి, నాది ఇదే ఏరియా, నాది ఇదే స్పాట్, గుర్తుపెట్టుకో, నువ్వు కూడా అలా ఉంటేనే బాగుంటావు, మరి నీ ఇష్టం అని అంటారు. ఎప్పుడైతే మనం మన జనాలు మనం ఎవరినైతే నమ్ముకున్నాం, మన వాళ్ళు ఈ పర్సన్స్ అని అనుకున్నాము, వాళ్ళ నుంచి దూరం అయ్యామంటే మనం మొత్తం మనకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని పట్టుకుంటేనే మనం వాళ్ళతో ఉన్నట్టు. ఎప్పుడైతే నువ్వు జూబ్లీస్ బిల్డింగ్స్లోకి వెళ్ళిపోయి నువ్వు ఒక్కడే కూర్చొని సిగరెట్ కాల్చుకుంటే ఆలోచించుకున్నావో నీకు అందరూ దూరం అయిపోతుంది, నీకేం తెలియదు. నేను అది నమ్ముతాను భయ్య. నాకు చిన్నప్పటి నుంచి పెరిగిందే ఆ వాతావరణంలో, పోయేదాకా అదే వాతావరణం ఉంటాను. నాకు కొత్త ఏం కాదు, హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను ఫస్ట్. ఇంకోటి ఏంటంటే కిరాక్ సీత గారు అంటే బేబీలో ఫ్రెండ్ రోల్ చేశారు, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, వాట్ ఎవర్. తర్వాత అంటే ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్ రోల్ మంచిది పడింది, బట్ ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్ కాదనుకుంటాను. లేదు భయ్, ఇప్పుడు నేను అమ్మాయిని పిలిచినప్పుడు అమ్మాయికి క్యారెక్టర్ చెప్తాను పిలిచినప్పుడు సార్ బేబీ లాంటి క్యారెక్టర్ సార్ అడిగింది. అసలు లేదు సీత, నీకు శ్రీలక్ష్మి గారు తెలుసా ఆర్టిస్ట్ అన్న, మన జంజాల్ గారి సినిమాల్లో బాబు చిట్టి అని అంటది, గుర్తుందా నీకు? శ్రీలక్ష్మి గారు అవార్డు, శ్రీలక్ష్మి గారు తెలుసా నీకు అన్నాడు. తెలుసు సార్ అంట. ఆమె ప్లేస్ ఆమె అపజాబాద్ ఆమె పక్కకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీ ఉంది సీత. నిజంగా నువ్వు నీ పర్సనాలిటీ కానీ మాట విధానంగా నాకు బాగుంటుంది, నేను అలాంటి క్యారెక్టర్ రాసుకున్నాను చూడు, అసలు నువ్వు ఈ క్యారెక్టర్లో డెఫినెట్గా నువ్వు లేడీ కమెడియన్ లేరు, నువ్వు సెట్ అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి నేను లైన్ చెప్పా. అలాంటి క్యారెక్టరు ఎక్కడ వల్గారిటీ అది ఏముండదు. ఈ అమ్మాయికి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, దిక్కుమాల గైడెన్స్. ఈ అమ్మాయిని సర్వనాశనం చేసే గైడెన్స్ అది, అట్లా అనమాట. ఇంకోటి భయ్య, ఇంకోటి మన శివాలో మన నాగార్జున గారు సైకిల్ చైన్ పెట్టినట్టు, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు గొడ్డలు పెట్టినట్టు, ఇంద్రాల చిరంజీవి గారు ఒక ఆయుధం పెట్టినట్టు, మనోడు కూడా ఒక ఆయుధం ఉంటుంది ఇందులో, సైకిల్ ట్యూబ్. సైకిల్ పట్టుకొని ఇంటర్వ్యూలు బ్యాంక్ దగ్గర ఒక్కొక్కరికి ఉంటుంది భయ్య, మామూలు మ్యాటర్ కాదు అమ్మాయిలకి. సైకిల్ ట్యూబ్ అట్లా మనోడిది ఒకటి కూడా ఉంటుంది, అది కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది. సాంగ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ అందులో డ్యాన్స్ స్పెషల్గా అంటే ఒక యాక్టర్కి ఏమేమి చూపించుకోవాలో అవన్నీ నీకు ఈ సినిమాలో దొరికాయి అనమాట. డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపా, సీరియస్లీ ఆనెస్ట్గా చెప్తున్నా. ఏంటి ప్రాక్టీస్ గట్టి హార్డ్ వర్కే ఉన్నట్టుంది, ప్రాక్టీస్ మొత్తం హార్డ్ వర్క్ చేసినావు గట్టిగా.
నేనంతా సాయే అంతేనా? అంతే. ఆయన చిన్నప్పటి నుంచి డాన్సర్నే. మనకి మంచి స్టెప్స్ కొరియోగ్రఫీ చేశారు డ్యాన్స్ మాస్టర్స్. సో అది మనకి ప్లస్ అయింది. పనికి వచ్చింది. అంటే నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు అయితే దీని వరకు అయితే మాకు క్లారిటీ వచ్చింది. అండ్ ఫర్దర్ ప్లానింగ్స్ ఎలాంటి ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటారు? ఏమైనా ప్లానింగ్ ఇప్పుడు డ్రింకర్స్ అయి ఉన్నాడు కదా, వాడు క్వైట్ ఆపోజిట్లో ఉండే క్యారెక్టర్ చేయాలని ఉంది. సో దానికోసమే వెయిటింగ్. క్యారెక్టర్ పోన్లే, మీలాంటి పద్ధతి క్యారెక్టరా? వద్దులే అన్న, ఆ వర్డే నాకు ఏదో బూతులాగా వినిపిస్తుంది. మనం దానికి సెట్ అవ్వం అసలు, అంత దూరంలో పెడతాం. సో అంటే హీరోయిన్ గారిని లాస్ట్కు అంటే ఫస్ట్ మూవీ కదా డెబ్యూనా? సో సాయి గారితో, డ్రింకర్ సాయితో కాదు మా బ్రోతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే నేను తనని ఇంటర్వ్యూ చూసినా పర్సనల్గా చూసినా తనతో ఉండేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. సో తనలో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటి? బిహేవియర్, క్యారెక్టర్ చాలా బాగుంది ఇన్ రియల్ లైఫ్. క్యూట్గా చెప్తాను. He is very nice person in real life. I think I have met a lot of person, but he is a very genuine person, I feel. And దానికైతే షూర్ 100% yes, ఐ అగ్రీ. yes, అండ్ తెలుగులో మూవీస్ देखते? yes, देखती हूँ ना, बहुत देखती हूँ. कैसे मूवी? सब देखती हूँ. बोलो कौन सा नहीं देखा मैंने, वो बोलो. అంత మాట్లాడితే నాకు వచ్చింది ఎంత మీరు అంత మాట్లాడుతుంది. లాస్ట్లో ఎవ్రీథింగ్ అయిపోతుంది. సో ఏ సినిమాలు చూసారు రీసెంట్గా? लक्की भास्कर. లక్కీ భాస్కర్. లక్కీయే, మాకు మీరు లక్కీయే. సో అంటే ఏ మూవీ మీకు బాగా ఇష్టం ఆ తెలుగులో? బాహుబలి, ప్రభాస్. సో అంటే ఇప్పుడు తెలుగు మూవీలు ఇంతకు ముందు కూడా చూసారంటే ఈ ప్రాజెక్ట్ రాకముందు కూడా తెలుగు మూవీలు చూస్తారా? Yes, yes, from childhood. చైల్డ్హుడ్. Yeah. ఇప్పుడు కూడా Whole family. మగధీర కూడా చూసిందంట. Whole family. అవునా? Father, mother, sister, everyone will watch. ఫాదరే తీసుకెళ్లారంట మగధీర మూవీకి అయితే. My father also loves Prabhas. Yes, his favorite also. మీ ఫేవరెట్ హీరో? ధనుష్. సూపర్. తెలుగులో ఎవరు? తెలుగులోలే ఏయ్ 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 नहीं बस that's నా గురించి చెప్పాలి అడిగినట్టు. రామ్ చరణ్ కాదు నిజంగా చెప్తుందంట అమ్మాయి. నాకు చెప్పింది కదా. a great actor. Why not? He's my first co-actor. And I love him. సీరియస్లీ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. Yes. అంటే నాకు తెలిసి పెద్దగా అబద్ధాలు ఆడట్లే, నో ఫిల్టర్ అన్నట్టు ఉంది. నాలా కాదు, అబద్ధాలు ఏం ఆడదు. నిజం చెప్పరంట. దీనికి మామూలుగా మన తెలుగులో నేను అడిగాను తను కలిసినప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని. రామ్ చరణ్ అని చెప్పి బ్లష్ అయిపోతా చెప్పింది. అందుకని నేను అంటే అప్పటికి మీతో ర్యాప్ ఇంకా అవ్వలేదు కదా. అప్పుడే పరిచయం. సో తర్వాత ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఎప్పుడు ఎవరికైనా. అండ్ నిజంగా ట్రైలర్లో సీన్స్ అవ్వచ్చు అంటే నాకు ఎక్కడ బోర్ కొడుతుందని ఎవరికి అనిపించట్లేదు. ఫుల్ మీల్స్తో ఇచ్చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ మీట్లో కలుద్దామా? ఇలా ఏమైనా గ్లాస్ పార్టీ? ఓకే డ్రింకర్ సాయి గ్లాస్మేట్స్ ఏమైనా? What Bagi is also here. What? Bagi? What drink? What? No drink. No Just drinks. juice. Yes. సో బాగి ఉన్నప్పుడు ఏం చేయలేం, బాగిని పంపించాక చూద్దాం. Bagi. Send Bagi outside that door. బాగి మీద ఒక సాంగ్తో బాధేశారు గట్టిగా. అవును. సో అంటే సార్ ఫైనల్గా అది ఏ సినిమాకైనా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన ఎక్కువగా అదే చూస్తున్నారు. మీరు ఆల్రెడీ దాన్నే గట్టిగా పట్టుకున్నట్టున్నారు. సో ఏంటి దాని గురించి? మన మూవీకి మ్యూజిక్ వచ్చి శ్రీవాసంత్ భయ్య. శ్రీవాసంత్ అంటే మన సుడిగాడు, మరతకాజ, అల్లరి నరేష్ గారితో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన అనమాట. నాకు ఆయన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మేము కథ కూడా ఇద్దరం కూర్చొని వర్క్ చేసుకున్నాం. కథలోనే ఈ టైప్ ఈ మ్యూజిక్ రావాలి, ఈ మ్యూజిక్ రావాలని చెప్పి. అట్లా మన జీవన్ బాబు ఉన్నాడు, జేబీ. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలుసు కదా, జేబీ గారు ఈ రోజుల్లో బెస్ట్ ప్రేమ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ ఇదేనంటే నువ్వు ఇది నేను ఇది కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు. అట్లాగే ఈయన ఇది ఫ్రెండ్లీగానే అంతా అది చేసుకొని మ్యూజిక్ అలా చేసుకుని అలా కంపోజ్ చేసుకున్న టైంలో లిరిక్స్ అసలు ఎవరితో రాయించుకుందాం అంటే చంద్రబోస్ గారు. నాకు ఇష్టమైన బాగా చంద్రబోస్ గారు అంటే. ఆస్కార్ రాకముందు భయ్య, ఆస్కార్ వచ్చాక ఓకే, నాకు ఆయన వర్డ్స్ అన్న, అవునవును, ఆయన పదాలు అన్న నాకు బాగా ఇష్టం. ఎందుకంటే గ్రాంధికం అనేది పెద్దగా ఉండదు ఆయన పదాల్లో. పొలం పని చేసుకునే వాడికి అర్థం అవుతాయి, రిక్షా తొక్కిన వాడికి అర్థం అవుతాయి. అట్లాగే కార్పొరేట్ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ మీద వర్క్ చేసుకున్న కూడా అర్థం అవుతాయి ఆయన పదాలు. అలాంటి పదాలు రాస్తారని చెప్పి నాకు ఆయన ఇష్టం బాగా. అట్లాగా ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పి కథ ఆయన మైండ్లోకి ఎక్కించి నాకు కథలోంచి రావాలి సార్ మ్యూజిక్ అంతా నాకు అని చెప్పి లిరిక్స్ అని రావాలని చెప్పి ఆయన అట్లా రాసి. యాక్చువల్గా చాలా లేట్గా అంటారు చంద్రబోస్ గారు సాంగ్స్ లేట్గా రాస్తారు. మాకు విత్ ఇన్ 1 వీక్లో మొత్తం 8 సాంగ్స్ రాసి ఇచ్చేసాడు ఆయన. 8 రోజుల్లో.
అంత ఫాస్ట్గా రాశాడు. ఆ ఫాస్ట్గా ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు కిరణ్ గారు, అసలు ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పాటలు రాస్తాడు. అసలు నేనే సరదాగా చేసుకున్నాం పని. గోవా వెళ్ళిపోయాం, చక్కగా బీచ్ అంతా నడుచుకుంటా ఆ రికార్డు పెట్టుకోవటం, ఆయన చెప్పి రాసుకోవటం, భలే హ్యాపీగా చేసుకున్నాం పని మాత్రం. అట్లా మ్యూజికల్గా మాత్రం నో డౌట్ బై ఎవరు మన ఏళ్ళకి చూపించలేరు, అంత మంచి మ్యూజిక్ మన సినిమా ఆల్రెడీ అర్థమైపోతుంది బయట. అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక సీన్ చిన్నది నాకు టీజర్లో కనిపించింది. శంకర్ అన్న అనే ఒక క్యారెక్టర్ శంకర్ అన్న, అంబర్పేట శంకర్ అన్న యాక్చువల్గా ఏంటంటే అతనేనా రియలా శంకరన్న భయ్యా, అదే అంటే యాజ్ డీజీ పెట్టారు కానీ నాకు కొంచెం డౌట్. కొన్ని అంటారు కదా ఆయన నేను నాకు తెలుసు, నేను ఆయన పర్సనల్ గా కలిసి మీట్ అయ్యాను. అదే అంబర్పేట శంకర్ అన్న ప్రొడ్యూసర్ గారికి క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఆయన ఇంతకుముందు పురి గారు అడిగారంట సినిమా చేయమని, అప్పుడు చేయలేదు. వినాయక్ గారు అడిగారంట, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అడిగారంట, ఆ సినిమాకి మా సంబంధం లేదని అన్నారు. బసవరాజు గారు సినిమా చేస్తారని తెలిసి ఒక క్యారెక్టర్ అనుకున్నాం. సరే ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం, ఆయన పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఆయన ఎందుకంటే చేసే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కానీ చేయరు అన్న వాళ్ళ గురించి ఆలోచించాం కదా. అనుకున్న టైంలో కిరణ్ ఈ క్యారెక్టర్కి ఏమన్నా బసవరాజు గారు ఐడియా, ప్రొడ్యూసర్ గారు ఐడియా, శంకర్తో మాట్లాడుతున్నాం, మరి శంకర్తో మన సినిమా చేస్తా అంటే అప్పుడు చూసి ఆయన అప్పుడుతో తెలియదు నాకు కూడా. అసలు ఆయన దగ్గరికి వెళ్తే చేస్తాన్నాడు ఆయన, నీ కోసం చేస్తాను, డైరెక్టర్ కోసం చేస్తాను, కంపల్సరీ చేస్తాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ పోయే షాక్ అయ్యి నేను. అంటే ఆయన సంబంధం లేదు కదా, ఆయన అసలు ఈ ఫీల్డ్ కాదు కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా, ఫట్ఫట్లాడి చేశాడు. అసలు రియల్ స్టైల్ అయింది అంతే, ఇంకా అది బ్రహ్మాండం చేశాడు. చాలా హెల్ప్ చేశారు. మనకి ఏం అడిగినా ఆయన నేను చేయను, కుదరదు అని కూడా కాకుండా ఏది అడిగినా హెల్ప్ చేశారు ఈ సినిమాకి. ఇంకా చేస్తాను కూడా చెప్పారు, ఏది అడిగినా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే పెద్ద హెల్ప్. ఆయన వచ్చినారంటే అంటే ఆయనకి పెద్ద పెద్ద సర్కిల్ ఉంది, ఎంతో మంది అడిగారనమాట, చాలా సినిమాలకు అడిగినారు. అవును, ఆయన అంటే నేను పూరి గారు అడిగారంటే ఇంకా చాలా మంది అడిగారంట, పెద్ద హీరో మూవీస్ లో అడిగారంట. అవునా, లేకపోతే ఎవరైనా పెట్టారా? మాకు దొరికింది అదృష్టం, నిజంగా అదృష్టం. సినిమా మొత్తం చూశారు ఆయన, తమ్ముడు ఏం తీసావు తమ్ముడు, కదిలిచ్చిన తమ్ముడు, హక్ చేసుకుని ఆయన అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు, నేనైనా చేసిన అన్నట్టు ఉంది, ఆ షార్ట్స్ అని భలే తీసావు తమ్ముడు. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చాలా మంది ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా, ఎందుకంటే ఆయన్ని రియల్గా అందరం కలిసిన వాళ్ళు ఉన్నాం, మాట్లాడిన ఉన్నాం. ఒక స్క్రీన్ మీద ఆయన్ని చూడాలనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు అవ్వలేదు అది ఛాన్స్. బట్ మీ డ్రింకర్ సాయి వల్ల అన్నని చూసే అదృష్టం అయితే చాలామందికి వచ్చింది. అండ్ అన్న గురించి అయితే ఇంకా చెప్పాలంటే ఇంకొక ఇంటర్వ్యూ అయిపోద్ది, ఎందుకంటే నేను పర్సనల్గా కలిశాను, ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో 2-3 సినిమాలు అవుతాయేమో ఆయన స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నాకు ఎక్కువసేపు ఇవ్వలేదు, వాళ్ళు కొడతలాగా ఉంది. సో వెళ్తావా లాగేలా అంటారు, అర్జెంట్గా వెళ్తావా కొట్టాలన్నట్టు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. 27వ తారీఖు జాగ్రత్త. 27వ తారీఖున 27వ తారీఖు అచ్చచ్చ ఎలా మర్చిపోతాను అనుకుంటారు అసలు. 27వ తారీఖు 27 మన సాయి గారు కలిసి మన సాయిగాడి సినిమా తక్కువ రేట్లతో 100 రూపాయలతో టికెట్ రేటు. ఇదొకటి 100 రూపాయలు టికెట్ రేటు. ఎందుకంటే మన వాళ్ళు వచ్చేవాళ్ళని తాళే కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు చేయడం కరెక్ట్ కాదు, మనం తీసింది వాళ్ళ కోసం కాబట్టి 100 రూపాయలు టికెట్ రేటు. దగ్గర ఇక్కడ చాలా డౌట్లు వచ్చేస్తాయి, మళ్ళీ వదులుకుంటారు మన వాళ్ళు, ఒక పూట వదులుకుంటారు సినిమా కోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా నేనైతే ముందే చెప్పేస్తాను, డామ్ షూర్గా సక్సెస్ మీట్లో కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. దేకింగ్ సార్, నేను మా బెదరే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.